నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రెసెంట్ మనతో ఉన్నారు సినీ క్రిటిక్ అండ్ అనాలజిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో మాట్లాడి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి మీరు చూసే ఉండొచ్చు, సింగర్ ప్రవస్తి గారికి సంబంధించి ఒక వీడియోని లీక్ చేయడం జరిగింది. దాని మీద చాలా ఇష్యూస్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఒక డైరెక్టర్ కీరవాణి గారి గురించి ఒక కామెంట్స్ చేయడం జరిగింది. సో దానికి రియాక్ట్ అయ్యి సింగర్ కోటి గారు కూడా ఒక వీడియో బయటికి విడుదల చేయడం జరిగింది. ఆ ఇష్యూ అనేది మీరు మొత్తం చూసే ఉంటారు. సో మీ ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ఏది కరెక్ట్? సో అమ్మాయి చెప్పేది కరెక్ట్ అంటారా? ఎలా అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, ప్రజెంట్ ఎలాగో యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్మీ కాలేరు కదా. దేశభక్తి వేరు, ఆర్మీలో ఉండడం వేరు. పాటలు పాడిన ప్రతి ఒక్కరిని సింగర్ అనలేదు. పాటలు ఎవరైనా పాడతారు, నువ్వు పాడతావు, నేను పాడతాను. నాకు అనిపిస్తుంది నేను చాలా బాగా పాడుతున్నానేమో, అనంత మాత్రం మనం సింగర్ అవ్వలేము. ఏదైనా వాటికి కొన్ని వేదికలు ఉంటాయి. ఆ వేదికలలో వెళ్ళి మనం పార్టిసిపేట్ చేసి మనం అంటే ఆ సింగర్ అనే పదం కోసం పోరాడి 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 గెలిచి సాధించుకోవాలి. ప్రవస్తి అనే అమ్మాయి అలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చింది, మధ్యలోనే ఎలిమినేట్ అయింది. సో తను పాటలు పాడినంత మాత్రాన గాయకురాలు అని నేను అనలేను. అందుకని సింగర్ ప్రవస్తి అనడం మానేయండి ఫస్ట్. డన్. అండ్ నెక్స్ట్, ఈ పిల్లకి అసలు ఇంకా చెప్పాలి అంటే పాడతా తీగ లాంటి ప్రోగ్రాంకి వచ్చే అర్హతే లేదు. తన గాత్రం బాగుండని తనకు అనిపించొచ్చేమో. విన్న వాళ్ళలో, నాకు తెలిసినంతవరకు నేను చూసిన వాళ్ళలో 100 మంది ఈవిడ పాటలు వింటే 20 మంది కూడా వెళ్ళలేదు బాగుంది అన్నారు. ఏదో అబ్బా అద్భుతం, అయ్యో ఎంత అద్భుతమో అని ఎవరు అనలా. సో తనకు ఆ ప్రోగ్రాంకి వచ్చే అర్హత కూడా లేదు. అలాంటి అర్హత లేని ఒక ఆవిడ్ని ఆ ప్రోగ్రాంకి పిలిచాము అంటే తనకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు, అంటే చాలా పెద్ద మనసు చేసుకొని ఒక ఆఫర్ ఇచ్చినట్టు. ఓకే, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోకుండా నన్ను అట్లన్నారు ఇట్లన్నారు అని చెప్పినటువంటి అన్మెచ్యూర్డ్ పాటలు పాడే యువతి, నాట్ సింగర్ ప్రవస్తి. ఒక అన్మెచ్యూర్డ్ పాటలు, సినిమా పాటలు, ఆ పాటలో ఈ పాటలో భక్తి గీతాలు పాడుకుంటూ తిరిగే ఒక యువతి ఈ ప్రవస్తి, అంతే. అండ్ నౌ ఇంకా అఫ్కోర్స్ సునీత గారి మీద ఎలిగేషన్స్ పాస్ చేసావు, కీరవాణి గారు, చంద్రబోస్ గారు కూడా తలదించుకునేలా చేసావు, ప్రవీణ గారు కూడా నీకు సమాధానం చెప్పే స్థాయికి ఆవిడ్ని దిగదార్చావు. తను చెప్పాల్సిన అవసరం లేదు మా, షీఈ్ ప్రోగ్రామ్కి ప్రొడ్యూసర్ తను. ఆఫ్టర్ ఆల్ నీకు సమాధానం చెప్పడం ఏంటి, కానీ చెప్పించుకున్నాం. ఇట్స్ ఓకే, కూల్, అంతవరకు బాగానే ఉంది. ఏదో అట్లా నీకు తోడు కనీసం 32 పళ్ళు రాలగొట్టి బుద్ధి చెప్పడానికి తల్లిదండ్రులు ఉంటారు. అలా కాకుండా నీకు డబ్బు కొట్టే ఒక తల్లి నీ వెనకాల తిరుగుతా, నువ్వేం చేసినా పర్లేదు, నా కూతురే కరెక్ట్, మొత్తం ప్రపంచం అంతా రాంగ్ అని అట్లా ఏదో తిరిగేస్తున్నారు. సరే, మీరు బురద చల్లే ప్రయత్నం అయితే చేశారు. లేడీస్ కదా, నిజమేనేమో, పాపం ఆ పిల్ల, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయారో అని చెప్పి చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నా పాడతా తీగ గురించి, ఈనాడు టెలివిజన్ గురించి, సునీతమ్మ గారి గురించి, కీరవాణి గారి గురించి, చంద్రబోస్ గారి గురించి, ఈవెన్ ప్రవీణ్ గారి గురించి, ఆ జ్ఞాపిక ప్రొడక్షన్ గురించి తెలిసిన కొద్దిమంది ఉంటారు కదా, ప్రపంచం మొత్తం తెలియకపోయినా ఆ కొద్దిమంది అయినా సరే వాయిస్ రేస్ చేస్తారు అగ్నెస్ట్. ఈ పిల్ల గురించి మాట్లాడుకోవడం కూడా దండ. ఎందుకంటే ఒక అన్మెచ్యూర్డ్ పాటలు పాడే ఆవిడ తనని తాను సింగర్గా అనుకొని ఒక ఊహాలోకంలో బ్రతికి తనకు అందిపుచ్చుకున్న ఆఫర్ని కూడా చెడదొబ్బింది. ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అయితే తనకు జరిగిన అన్యాయం గురించి తను అంత గట్టిగా ఫైట్ చేస్తూ మాట్లాడుతుంది, అందులో ఏ ఒక్క విషయం కూడా నిజం కాదంటారా? 1 సెకండ్, ఒకటే ఒక పదమ్మ. ఫస్ట్ తను మాట్లాడింది, తర్వాత సునీత గారు మాట్లాడారు, ప్రవీణ గారు మాట్లాడారు. వీటికి మళ్ళీ నువ్వు రీకౌంటర్ ఇవ్వాలని ఫస్ట్ లైనే ఒక మాట అన్నావు. సునీత గారు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకున్నా అన్నావు కదా, నిన్ను అక్కడ కూర్చోబెట్టుకొని నేను అడిగానా అన్నావు, చూసావా? ఇంకా అంతకుమించిన నీచమైన మెంటాలిటీ ఇంకా ఎవరి గురించి ఇంకా అంతకుమించి ఆవిడ గురించి మాట్లాడడానికి ఏం లేదు. సచ్ అన్మెచ్యూర్డ్ పీపుల్. ఇప్పుడు నేను ఉన్నాను మా, నీ దగ్గరకు వచ్చి నీకు
నోట్లో కేక్ పెట్టాడు. రేపు మన ఇద్దరు గొడవ అయింది. లేదమ్మా, నోట్లో ఒకరం కేకులు పెట్టుకున్న రోజు నీకు గుర్తులేదా అని నేను అడిగితే, నా నోట్లో కేక్ పెట్టుకుని నిన్ను అడిగానా అంటే తప్పు కదా అది. సో ఈ పిల్ల గురించి మాట్లాడటానికి యాక్కు ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇలాగ నీలాగా కొంతమంది, నాలాగా కొంతమంది 4-5 ఛానల్స్లో కూర్చొని ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటుండగా నీలాంటి ఒక యాంకర్, నాలాంటి ఒక గెస్ట్ మధ్యలో జరిగిన సంభాషణ బయటకు వచ్చి అది కొంచెం వైరల్ అయింది. ఎవరు? గీతాకృష్ణ గారు, డైరెక్టర్. గీతాకృష్ణ గారి గురించి అఫ్కోర్స్ గతంలో మొన్న వైజాగ్లో మహిళా మండలి వాళ్ళంతా ఆయన మీద కేసులు వేస్తామని నేను సపోర్ట్ చేశాను. బికాస్ లోపల నుంచి మాట్లాడలేదు గీతాకృష్ణ, ఏదో చూసి ఉంటాడు కదా ఇన్నేళ్లలో అన్నట్టే ఉన్నా. ఇప్పుడు కూడా నేనేం వ్యతిరేకించట్లా, కానీ నువ్వు చెప్పిన విధానం తప్పు. పర్టికులర్ టైంలో గీతాకృష్ణ నాకేం కోపం లేదమ్మా, మేమిద్దరం కలిసి చార్మినార్ రోడ్లో తిరిగాం, మేమిద్దరం కలిసి ఆయన సినిమా ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు కూడా 4 రోజులు ఆయన ఇంట్లో ఉన్నాం, వాళ్ళ ఇంట్లో వండుకు తిన్నాం, బాగా తిరిగాం, కలిసి సూపర్ మార్కెట్లకు వెళ్ళాం, రోడ్ల మీద సోడాలు తాగాం, జ్యూసులు తాగాం. ఇట్స్ ఓకే, ఆయన కారులోనే. సో అలా నాకు ఆయనతో కొంచెం పరిచయం ఉంది. అంటే ఏ టైంకైనా తలుపు కొట్టి ఇంట్లోకి వెళ్ళి కూర్చునే స్వతంత్రం కూడా ఉంది. ఇప్పుడు లేదులే ఫ్రెండ్షిప్ అంటే, అది ఎప్పుడో ఒక 6-7 ఏళ్ళు, సారీ 10 years బ్యాక్. ఏదో పనున్నట్టు వెళ్ళేవాడికి. సో అట్లా నాకు ఆయన బాగా తెలుసు. మనసు మంచిదే, ఎవరిని కావాలనేవాళ్ళు, తను చూసిన విషయాలే చెప్తాడేమో. అదే ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో చేసాం, ఏదో ఒక పరిచయం ఉంటుంది కదా అట్లా. కానీ ఇప్పుడు కీరవాణి గురించి మాట్లాడేవి చూసావా? అమ్మాయిల్ని పిలిపించుకునే బ్రోకర్ల చేత స్కూల్ పిల్లల్ని తెప్పించుకునేవాడు. చాలా తప్పు. ఎందుకంటున్నానంటే, ఒక మ్యూజిక్ డైరెక్టరు స్కూల్ పిల్లల్ని పిలుచుకున్నారు అంటే నువ్వు పడక గది గురించి ఆలోచించకూడదు. స్టూడియోకి పిలుచుకుంటారు, కోరస్ వాయిస్ల కోసం పిలుచుకుంటారు. ఈవెన్ మన దేవిశ్రీ అయినా సరే ప్రయోగాలు చేస్తారు. కలర్ స్వాతితో A²B² పాడించి. అట్లా కీరవాణి ఏంటంటే అమ్మాయిల బ్రోకర్ కాదు, తను సింగర్స్ కోఆర్డినేటర్. కొత్త అమ్మాయిల్ని తీసుకురండి అయ్యా అంటే దాని అర్థం ఇంకా దేనికో కాదు, కొత్త గొంతులు తీసుకురండి అయ్యా అని. కొత్త గొంతులు తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చే ఆయన ఒక ఆయన ఉంటాడు కదా, సింగర్స్ కోఆర్డినేటర్. ఇప్పుడు వాళ్ళకి 5,000 మనం శాంక్షన్ చేసామనుకో, పని ఇప్పించినందుకు ఆయనకు వాళ్ళు ఎంతో కమిషన్ ఇచ్చుకుంటారు. అట్లా ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా అంతేగా. నీకు నేను వేషాలు ఇప్పించి 4 సినిమాల్లో నిన్ను మంచి రెమ్యునరేషన్ మాట్లాడి నా కమిషన్ నేను తీసుకున్నట్టుగా అట్లా. అప్పుడు ఆయన ఏమడిగేవాడు? స్కూల్ పిల్లల్ని తీసుకురండి, ఫ్రెష్ వాయిసెస్ ఉంటాయి అంటే. ఫ్రెష్ వాయిసెస్ గాత్రం కోసం ఆయన కొన్ని సాంగ్స్ కి అలా కొత్తగా థింక్ చేయాల్సి ఉంటుంది. సరే, నువ్వు పక్కన కూర్చున్నావు కుర్చీలో, కిరణ్ మాట్లాడుతున్నాడు, ఎవరయ్యా వీళ్ళంతా? సార్ కాలేజ్ అమ్మాయిలు సార్. స్కూల్ పిల్లల్ని తీసుకురండి అయ్యా, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. నువ్వెందుకు డబుల్ మీనింగ్లో ఆలోచించు? ఆయన వృత్తి ఏంటి, ఆయన అడిగింది ఏంటో నువ్వు తెలుసుకున్నావు కనీసం? పోనీ కోఆర్డినేటర్ని పిలిచి, కోఆర్డినేటర్ ఇందాక నువ్వు అక్కడికి వెళ్ళావు కదా కీరవాణి దగ్గరికి, ఫ్రెష్ అమ్మాయిలు కావాలి, స్కూల్ పిల్లలు కావాలన్నాడు. నాకు ఎందుకో తప్పుగా అనిపించింది, దేనికోసం అడిగావు? నువ్వు అడగొచ్చుగా అని చెప్పడం. లేదయ్యా, ఏదో సాంగ్ అంట, కోరస్ కోసం ఆయన బాగా ట్రై చేస్తున్నాడు, కానీ తన వల్ల అవ్వట్లా. నేను కూడా చాలా ప్రొఫైల్స్ చూపించా, తనకు నచ్చట్లా, ఇంకా చూడమని నాకు చెప్పాడు. మరి నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు వీళ్ళని? సరే ఏముంది సార్, చిన్న సింగింగ్ కాంపిటీషన్స్లో పిల్లలు చాలామంది ఉంటారు పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళలో నేను మళ్ళీ రీ ఆడిషన్ చేసి ఈయన ముందు ప్రవేశపెడతాను, వాళ్ళ గాత్రం నచ్చితే ఆయన తీసుకుంటాడు అనే సమాధానం వాడికి చెప్తాడు. ఓహో, అందుకా కీరవాణి అడిగాడు నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు అంతేందుకు గీతాకృష్ణ నాతో పాటే తిరిగాడు 4 రోజులే. మరి మేమేం 40,000 ట్రావెల్ చేసామని అబద్ధం చెప్పను. 4 రోజులే ట్రావెల్ చేసిన నీ గురించి నేను కూడా చెడుగా చెప్పొచ్చు కదా, తప్పు కదా. నువ్వు ట్రావెల్ చేసినా సరే నేను నీ మెంటాలిటీ అర్థం చేసుకున్నా. అంటే నువ్వు ఏదో విన్నావు, కరెక్ట్గా చెప్పావు,
కానీ నువ్వు వినిందో చూసిందో అది నిజమో కాదో నీకు తెలియదు కదా. తెలియనప్పుడు ఒక సంగీత దర్శకుడి మీద, ఒక ఆస్కార్ విన్నర్ పైన, ఎంతోమంది సింగర్స్ ఆరాధ్య దైవం పైన నువ్వు అలా బురద చల్లడం తప్పు కదా. పైగా రాజమౌళి గారు అనే ఒక క్యారెక్టర్ని స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు ఎంతమంది అభిమానించి ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అభిమానించారు, అంటే 100%. ఈ 100% రాజమౌళి అభిమానుల్లో 90% కీరవాణి అభిమానులు కూడా ఉంటారు ఆయనతో పాటుగా. అంటే ఆయన వల్ల నిన్ను అభిమానించారని కూడా నేను అన్నాను. నీ వల్లే ఆయనకు అభిమానులు కూడా తక్కువచ్చు. ఎందుకంటే నువ్వు ఆయనకంటే సీనియర్వి వయసులో అని అన్నిట్లో. టీవీ సీరియల్స్ కానీ ఇంకా ఏవో కానీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మ్యూజిక్కి జీవం పోస్తాడు. ఇట్లా నువ్వు గీతాకృష్ణ వినింది తప్పో ఒప్పో చూసి ఒక మాట అని ఉంటే బాగుండేది. అంతకుముందు కూడా ఎందుకు వైజాగ్లో కేసు పెట్టారు అంటే నువ్వు మహిళల గురించి చెండాలంగా మాట్లాడుతున్నావు అని. ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, వీళ్ళతో తిరుగుతారు, వాళ్ళతో తిరుగుతారు. త్రిష గురించి ఏదో మాట్లాడేది, అందుకు అప్పుడు కేసు అయింది. దానికి ముందు ఇంకో ఇంటర్వ్యూలో రానా ఎవడు మన రామానాయుడు కొడుకు అంటే దే ఆర్ ఆల్ ఎఫ్ఐఆర్ మాస్టర్స్, వాళ్ళకి లేని ఎఫ్ఐఆర్ ఉండదు, హీరోయిన్ కనిపిస్తే చాలు సొంగగార్చుకుంటారు. నువ్వు ఇలా మాట్లాడకు, నువ్వు కూడా ఇండస్ట్రీలోనే కదా ఉన్నావు. సరే ఇప్పుడు లేవేమో, అయితే ఏంటి ఇప్పుడు అవసరమా ఇవన్నీ జనాలకి చెప్పడం? అంటే జరిగాయని చెప్పడం, జరగలేని చెప్పడం కాదు అసలు. నువ్వు కలర్ అయితే చూడలేదు కదా. ఇప్పుడు సరే గదిలో కీరవని స్కూల్ పిల్లలతో ఎంజాయ్ చేయడం నువ్వు చూసావా కలరా? ఏదో మాట విన్నావు, అది నిజమో కాదో నీకు తెలియదు కదా. దాన్ని ఎలా మాట్లాడతావు? అంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇస్తావు? అంతెందుకు మా ఇప్పుడు మన ఇద్దరమే కూర్చున్నాము, ఏదో నువ్వు నన్ను అడిగావు, కరెక్టే, ప్రవస్తి గురించి అడిగావు. ఆ పిల్ల గురించి నా అభిప్రాయం నేను ఏదేచ్ఛగా చెప్పేశాను. అంతేగాని ప్రవస్తి పెద్ద తిరుగుబోతూ, పెద్ద అది పెద్ద ఇది, పొదల్లోకి వెళ్తుంది, ఓయో రూమ్లోకి వెళ్తుంది నేను అన్నాను. ఎందుకు అనము? వై? ఆ పిల్ల మీద నెగిటివిటీ ఉంది అంతే. ఇది పాటల పైన, ఆ పిల్ల మెంటాలిటీ పైన. అలా నా పిల్ల క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం మన ఉద్దేశం కాదు. తను కూడా ఒక మనిషి. ఇప్పుడు కూడా నువ్వు కీరవాణి గురించి నిన్ను అడిగాడు ఎవడో ఒక యాంకర్, చెప్పు ఆ కీరవాణి బాగానే సంగీతం ఇస్తాడు కానీ కొంచెం పోకరు, నన్ను దగ్గర రానివ్వలేదు. ఇట్స్ ఓకే, ఫైన్. ఆ ప్రవస్తిని కూడా అన్యాయం చేశాడను తప్పులేదు, అది కూడా ఎలిగేషన్, నువ్వు పాస్ చేయి. ఆ పిల్ల కూడా చెప్పింది. అలా కాకుండా స్కూల్ పిల్లల్ని పిలుచుకుంటాడు బెడ్రూమ్లోకి, ఇలా ఫోక్సో కేసు పెట్టాలి అతని మీద. దీస్ ఆర్ ఆల్ రాంగ్. ఎప్పుడు నాట్ ఓన్లీ కీరవాణి ఆర్ సమ్వన్, ఎవరి గురించి అయినా, ఒక మహిళ అయినా ఒక పురుషుడైనా, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడే ముందు మనకి ఎంతవరకు తెలుసో అంతవరకు. నీకు తెలిస్తే చెప్పు, నిజమైతే చెప్పు, నష్టమేం లేదు. నిజమే కావచ్చు, కీరవాణి నిజంగానే 100 మంది అమ్మాయిలతో పోయి ఉంటాడు, నీ దగ్గర ఫోటోలు వీడియోలు ఉంటే పెట్టు. అలా ఊరికే నోటికి వచ్చింది కదా అని మాట్లాడడం చాలా తప్పు.